వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. అధికార వైసీపీకి చుక్కలు చూపిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. ఆ పార్టీని విభేదించి టీడీపీలోకి వచ్చిన ఆయన తన నియోజకవర్గంలో వేస్తున్న స్కెచ్లతో తల్లు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. ప్రతిరోజు టీడీపీలోకి చేరికల పేరుతో పార్టీ శ్రేణుల్ని యాక్టివ్ చేస్తున్న ఆ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉంటూ వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఎదుర్కోవడం కోసం ఏకంగా 2 ఎంపీలు రంగంలోకి దిగారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏందా కదా? బీఆర్కే న్యూస్ స్పెషల్ రిపోర్ట్. సింహబూరి రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. ఎవరికి వారు నువ్వా నేనా అని పోటీ పడుతుంటారు ఇక్కడ. కడప తర్వాత వైసీపీకి కంచుకొట్టగా పిలుచుకునే ఈ జిల్లాలో ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కొంతకాలం క్రితం తన ఫోన్ ట్యాపింగ్ ఇతర విషయాల్లో పార్టీని విభేదించి టీడీపీలోకి వచ్చిన శ్రీధర్ రెడ్డి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చాక తనతో పాటు పలువురు కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకెళ్లిపోయారు. తాను వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చానో, తాను అభివృద్ధి పనుల కోసం నిధులు ఎప్పుడెప్పుడు సీఎంని అడిగానో, వారు ఎందుకు ఇవ్వలేదో వంటి విషయాలను పదే పదే బయటపెట్టారు. ఇక కోటంరెడ్డిని రూరల్లో ఎదుర్కోవాలి అంటే బలమైన నేత అవసరముందని గ్రహించిన వైసీపీ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలో నిలిపింది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తూ చివరి నిమిషంలో వైసీపీలోకి వెళ్లిపోయిన ఆదాల ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో శ్రీధర్ రెడ్డిని కాదని వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదాల వద్దకు వెళ్లిపోయిన నేతలు ఆ తర్వాత ఎటూ తేల్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఆదాల చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్లిపోతారు అనే ప్రచారం టీడీపీ నేతలు చేస్తున్నారు. దీంతో ఆదాల వద్ద ఉన్న నేతలు అక్కడ ఉంటూనే కోటంరెడ్డికి అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నారట. దాదాపు 16 మంది కార్పొరేటర్లు ఆదాల వద్ద ఉన్నా వారిలో 10 మందికి పైగా కార్పొరేటర్లు తమ అనుచరులను కోటంరెడ్డి గుడికి పంపించేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అటు ఆదాల మాత్రం రూరల్లో పెండింగ్లో ఉన్న ప్యాచ్ వర్కులు, కాలువ పనులు వేగంగా చేపిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి లేవనెత్తిన సమస్యలపై మౌనంగానే ఉంటున్నారు. రూరల్ నుంచి ఏ పని కావాలి అని సీఎం కార్యాలయానికి కాగితం వెళ్లినా ప్రస్తుతం వెంటనే శాంక్షన్ అయిపోతుందట. ఆదాల ప్రభాకర్ రెడ్డికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సపోర్టుగా నిలబడ్డారు. కోటంరెడ్డిని గట్టిగా ఎదుర్కొంటామని, తమ బలం సిటీ, రూరల్లో భారీగా ఉందనే సవాలు విసిరారట 2 ఎంపీలు. కోటంరెడ్డి ముఖ్య అనుచరులు మేయర్ శ్రవంతి జయవర్ధన్, ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వంటి వారిని తన గూటికి తెచ్చుకున్న ఆదాల శ్రీధర్ రెడ్డిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడట. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడే నేను, నా కార్యకర్తలు జనంలో కోటంరెడ్డి తదితర పేర్లతో డివిజన్లు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి తన సొంత క్యాడర్ని పెంచుకున్నారు. తన సోదరుడు గిరిధర్ రెడ్డితో కలిసి వైసీపీలో తనతో పాటు నడిచిన నేతలను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీలో ఉన్న నేతలను దగ్గరికి తీసుకొని వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కడే ఒంటరిగా 1,00,000 మందితో మాటామంతి కార్యక్రమం ప్రారంభించారు. ఓ వైపు ఆయన పర్యటన చేస్తూ ఉండగా మరోవైపు ఆయన సతీమణి సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవీలు గ్రామాల్లో పర్యటనలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డికి సపోర్ట్ చేయాలి అని, చంద్రబాబును గెలిపించాలి అని ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరితో పాటు డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ల ఇన్ఛార్జీల ద్వారా ప్రతి ఇంటికి ప్రచారం చేపడుతున్నారు శ్రీధర్ రెడ్డి. దీంతో టీడీపీ రూరల్లో ఫుల్ జోష్ మీద ఉంది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీధర్ రెడ్డి గ్రామాల్లో ఆయన కుటుంబం కార్పొరేషన్ పరిధిలో రెండోసారి తిరగనున్నారు. ఇటీవల ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్లో పర్యటనలు చేస్తున్నప్పటికీ ఆయన చుట్టూ ఆ 4-5 నేతలు తప్ప మరెవ్వరూ కనిపించడం లేదు. తాను పార్టీ మారడం లేదని చెప్పే ప్రయత్నం ఆదాల చేస్తున్నప్పటికీ వారం రోజులు నెల్లూరులో, 10 రోజులు హైదరాబాద్లో ఉంటూ ఉండడంతో కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. మరోవైపు ఆదాల అందుబాటులో లేని సమయంలో కనీసం కార్యకర్తలతో మాట్లాడేందుకు కూడా సరైన నేత ఉండడం లేదట. తాను నామినేషన్ వేసే సమయానికి ఆదాల వద్ద ఉన్న నేతల్లో 80% మంది నాయకులు తన వెనకే వస్తారని బల్లగుద్ది చెప్తున్నారట శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వచ్చాక కొంత మౌనంగా ఉన్న రూరల్లోని టీడీపీ నేతల్ని తన సోదరుడు గిరిధర్ రెడ్డితో కలిసి సెట్ చేసేశారట కోటంరెడ్డి.
ప్రస్తుతం వారంతా కోటంరెడ్డితో కలిసి రూరల్లో పార్టీని బలంగా తీసుకెళ్తున్నారు. అటు ఆదాల పోటీ అంశం వైసీపీ క్యాడర్లో కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. తనతో పాటు నడిచే ముఖ్యమైన నేతలతో కూడా ఆదాల తను పార్టీ మారబోనని గట్టిగా చెప్పడం లేదట. ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ఆదాల పార్టీ జంప్ అయిపోతారు అనే ప్రచారం జోరుగా సాగుతూ ఉండడంతో పార్టీలో అయోమయం కనిపిస్తుంది. మరోవైపు శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వచ్చాక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన బలాన్ని పార్టీ వినియోగించుకుంటుంది. కోటంరెడ్డి గీసే స్కెచ్లు టీడీపీకి కలిసొస్తున్నాయి. మాజీ మంత్రులు సోమిరెడ్డి, నారాయణ తదితర జిల్లా నేతలు సైదాపురం అక్రమ గ్రావెల్ తవ్వకాలను జనంలోకి తీసుకెళ్లారు. దీంతో కోటంరెడ్డి దూకుడు వైసీపీకి తలనొప్పిగా మారింది. మరి శ్రీధర్ రెడ్డిని ఢీకొని ఆదాల ముందుకు అడుగులేస్తారా? వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిందే.